మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. స్టీల్ ప్లాంట్ నిమిత్తం ఈ భూములు తీసుకున్నారు మా దగ్గర. దీన్ని తీసుకొచ్చి ఏపీఐసీసీ కోళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. అక్కడ రైల్వే ట్రాక్ నిమిత్తం స్టీల్ ప్లాంట్ వాళ్ళు అక్కడ 200 ఎకరాలు తొంగలం దగ్గర వడ్లపూడి రైల్వే ట్రాక్ గురించి అని ఆ స్టీల్ ప్లాంట్ వాళ్ళకి ఇస్తే స్టీల్ ప్లాంట్ వాళ్ళు ఎక్వైర్ చేసి ఈ 206 ఎకరాలు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశారు. దీంట్లో ఏదో లోకల్ వాళ్ళు బతుకుతారు కదా అని ఆ రోజుల్లో మా పెద్దలందరూ అంగీకరించారు. ఈరోజు 200 ఫ్లాట్లు అయితే అలాట్మెంట్ అయిపోయి ఏది ఖాళీ ఉండదు. ఇక్కడ ఇండస్ట్రీస్ అయితే రన్ చేయట్లేదు. లోకల్ వాళ్ళు బతుకుతారంటే లోకల్ వాళ్ళకి అసలు అన్యాయమే జరిగింది తప్ప న్యాయం జరగలేదు. అందరూ కొనుక్కుని ఓనర్ ఎవడో కూడా ఇండస్ట్రీ పెట్టలేదు. ఏపీఐసీసీ వాళ్ళు దేనికి అలర్ట్ చేశారో ఇక్కడైతే న్యాయం జరగట్లేదు. అది ఏదో వర్క్షాప్కో లేకపోతే కన్వేర్ బెల్ట్ తయారు చేయడానికో గేర్ బాక్స్లు తయారు చేయడానికో పెట్టి ఉంటారు. కానీ అందరూ కూడా మ్యాక్సిమము కోక్ యార్డు, కోల్ యార్డులు, స్టీల్ యార్డులు తప్ప ఇక్కడ ఏమి లేవు పెదగంటేడు ఇండస్ట్రియల్ ఎస్టేట్లో. మరి ఏపీఐసీసీ వాళ్ళు అయితే సూపర్వైజనే లేదు. ఇక్కడ ఏపీఐసీసీ కూడా దేనికి అలర్ట్ చేశాడు, ఏ కంపెనీ రన్ చేస్తున్నారు, అసలు ఇక్కడ పరిస్థితి ఏంటి, లోకల్ వాళ్ళకి ఉద్యోగం దొరికిందా లేదని కూడా వాళ్ళకి సంబంధమే లేదు. వాళ్ళు ఏదో అలర్ట్ చేస్తారు, వెళ్ళిపోయారు. ఈ బొగ్గుతోటి మేము ఈ బొగ్గు స్టీల్ ఈ గంగవరం పోర్టు అంతకుముందు అయితే ఎలాగో అయిపోయింది. గంగవరం పోర్టు వచ్చిన దగ్గర నుంచి బొగ్గుతోటి ఇక ఈ డస్టులతోటి మొత్తం యార్డులన్నీ కూడా నింపేసి మా పబ్లిక్ నందరినీ ఇబ్బంది పెడుతున్నారు. పెదగంటేడు ప్రజలందరినీ రోజుకి కూడా మేము ఆల్రెడీ 1 month బిఫోరే మేము చెప్పాం. పండగ ముందు వచ్చి బాబు మాకు చాలా ఇబ్బందిగా ఉంది, మీరు చేసుకుంటే లారీలు తిరుగుతున్నాయి, లారీకి టార్పాలిన్ కూడా ఏరీలు గంటలు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. చేసి మొత్తం ఆ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అంతా కూడా కోల్ యార్డులు, కోక్ యార్డులు, ఈ స్టీల్ యార్డులు తప్ప ఒక ఇండస్ట్రీ లేదు. వీళ్ళు ఎవడో అద్దెకి తీసుకుంటుండో అద్దెకి ఇచ్చేసుకుంటుండే అంతే ఓనర్ తప్ప. ఇక్కడ మేము ఎప్పుడో ఆల్రెడీ చెప్పున్నాం, మేము చాలాసార్లు చెప్పాం, ఖాళీ చేసేయండి బాబు, మీకు నమస్కారం, మేము ఇక్కడ అసలు అయితే మాకు ఇక్కడ ఉండలేకపోతున్నాం, లేదా మా ఇల్లులు తీసేయండి. పిల్లలందరూ జబ్బు అయిపోతున్నారు. అందరికి జబ్బులు జ్వరాలు వచ్చేస్తున్నాయి. పిల్లలతో పడలేకపోతున్నాము. చూస్తే డబ్బులు అవి ఉండడం లేదు. ఈ జబ్బులకి ఎక్కడి నుంచి డబ్బులు కూడా వాళ్ళకే వస్తున్నాయి. ఈ కష్టపడిన కూళ్ళు కూడా వాళ్ళకే వస్తున్నాయి. మీ అందరి కూడా దయించేసి ఈ బుగ్గు కంపెనీ తీసేయండి, అందరూ బాగుంటాం. ధూళి ఎక్కువ వచ్చేస్తుంది. ఆ ధూళి వంకన పిల్లలందరూ గుండెకెళ్ళిపోయి డాక్టర్ కాడికి వెళ్తుంటే ఇక్కడ ధూళి ఉంటుంది, ధూళి కంట్రోల్ చేయండి అని మాకు చెప్పారు. పిల్లలకి అందరూ బాగలేదు, మాకు బాగలేదు బాబు, జబ్బులు అయిపోతున్నాము, మీకు దండం పెడతాము, ఈ బుగ్గు మాత్రం ఇక్కడ తీసేవాళ్ళని మేము కోరుకుంటున్నాం బాబు.